ఆరాధనా 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 ఆరాధనా. ప్రియక దేవుని నామంలో ఈ మండల కాల ధ్యానాంశంలోనికి ప్రభు పేరిట స్వాగతం తెలియజేస్తుంటున్నాను. తమిళనాడు ప్రాంతంలో వేలకని అనే గ్రామంలో ఓ మారుమూర ప్రాంతంలో ఒక అద్భుతమైన సంఘటన చోటు చూసుకుంటున్నాం. ఆ గ్రామంలో యొక్క ఆచారముగా అలవాటుగా నిజముగా ముళ్ళుతో చేయబడిన ఒక కిరీటమును చేసి అక్కడ ఉంటున్న క్రీస్తు యొక్క విగ్రహానికి వారు పెట్టే వారిగా ఉంటున్నారు. వారి యొక్క నమ్మకం ఏంటంటే, వారు వలలు వేయక మునుపు, వారు సముద్రంలోనికి వెళ్ళక మునుపు ఆ ముళ్ళును, ఆ తల మీద ఉన్న కిరీటమును, ముళ్ళ కిరీటమును ముట్టుకొని వారు సముద్రంలోనికి వెళ్ళేవారిగా ఉంటున్నారు. ఏ విధముగా అయితే మన శాప భారములో నుండి విమోచించిన దేవుడు ఆశీర్వాదమునకు పాత్రగా దేవుడు చేసి ఉంటున్నాడో, అట్టి క్రీస్తుని ఆ ముళ్ళ కిరీటమును ముట్టుకొని వెళ్ళే ఆ జాలరుల యొక్క నమ్మకము మా జీవితంలో కూడా మా కష్టించిన ప్రతిఫలము ఆశీర్వాదకరముగా మార్చే దేవుడు అంటూ వారు సూచనగా ఆ కార్యము చేసేవారిగా ఉంటారు. ప్రియులరా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిరస్సు మీద ఉంచబడిన ఆ ముళ్ళ కిరీటమును కూడా చూసినప్పుడు మన జీవితము కూడా శాప భారము కలిగిన జీవితములో నుండి ఆశీర్వాదింపబడిన జీవితంలోనికి తన స్వరక్తం ఇచ్చి దేవుడు సంపాదించిన వాడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేయబడుతున్నది. ఆదికాండము 3వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు నరుని సృజించిన తర్వాత తనతో కలిసి సహవాసము చేస్తుంటున్న సందర్భంలో దేవుడు అనేకమైన ఆశీస్సులను, సృష్టంతై కూడా ఆధీనములను అందించి అధికారమును ఒక నరునికి అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. కానీ ఆ నరుని యొక్క తిరుగుబాటు వలన ఏ నరుడైతే సంరక్షకుడుగా ఉండవలసిన వాడై ఉన్నాడో అతనే దేవుని యొక్క మాటలను తిరస్కరించి అపవాది యొక్క ఆలోచన దృక్పథమును అనుసరించిన వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటాం. దాని ద్వారా తన జీవితంలో ఆ సత్సంబంధమును, అన్యోన్యతను కోల్పోయిన వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే ఏ ముళ్ళు అయితే మానవునికి శాపముగా మిగిలి ఉన్నదో ఆ ముళ్ళు ద్వారానే ఏదైతే సమకూర్చే విధముగా ఉన్న నేల నుండి ముళ్ళుగా మార్చిన, శ్రమించే వారిగా, కష్టించే వారిగా ఉంటున్న ఆ నేలను తన రక్తమును చిందించి పవిత్రీకరించిన దేవుడు నాయుడు మనకు జ్ఞాపకం చేయబడుతున్నారు. కాబట్టి ప్రియులరా, దేవుడు మన యొక్క ప్రాయశ్చిత్తము కొరకు తన్ను తాను రిక్తునుగా చేసుకున్న వాడిగా ఉంటున్నాడు. రెండవ ప్రాముఖ్యమైన సత్యము, ఏదైతే ఏదేను వనములో ఉన్న ఆ క్రూరమైన ముళ్ళును దేవుడు తన ఆధీనములను తెచ్చుకుని తన శిరస్సు మీద ఉంచుకుని దానిని రాజమకుటముగా ధరించుకున్న వాడిగా ఉంటున్నాడు. అందును బట్టే అవమానమును బదులుగా అధికారమును దేవుడు మనకు అనుగ్రహించిన వాడిగా ఉంటున్నాడు. హింసకు బదులుగా విజయాన్ని ప్రకటించిన దేవుడు మనకై ఉంటున్నాడు. ఈ లోకంలో బంగారపు యొక్క కిరీటమును ధరించుకున్న వారికి రాజ్యాధికారము కలిగిన వారిగా ఉన్నాడు అంటూ చూపెట్టే వారిగా ఉంటున్నారు. కానీ రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక గొప్ప కిరీటమును నీ కొరకును నా కొరకును ధరించుకున్న వారిగా ఉంటున్నాడు. ఆ కిరీటమును మన పాప శాప శ్రమలను, బాధలను అన్నిటినీ తను మోసిన దేవుడై ఉన్నాడు అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. తనకు కలిగిన అపకీర్తి మనకు ఒక కీర్తి కలిగిన కిరీటమును
ధరించడానికే దేవుడు ఆ ముళ్ళ కిరీటమును ధరించుకున్న వాడిగా ఉన్నట్లుగా చూస్తుంటున్నాం. మూడవ ప్రాముఖ్యమైన సత్యం ప్రియులరా, మండల కాలంలో ప్రాముఖ్యమైన సత్య అన్వేషణ దేనిలో ఉండాలి అంటే క్రీస్తుని యొక్క ప్రేమను, కనికరమును, కృపను, రక్షణను పొందుకోవడంలోనే ఉంటున్నది అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నది. ప్రియులరా, దేవుడు ఆ ముళ్ళును తిరస్కరించిన వాడుగా కాదు గాని అంగీకరించిన వాడిగా ఉంటున్నాడు. దానిని ధరించుకొని మన పాపములను తుడిచివేసిన వాడిగా ఉన్నట్లుగా మనము చూస్తుంటున్నాం. ఒక భక్తుడు ఏమంటాడంటే, పునరుద్ధానమైన ఈస్టర్ ఆనందమును, రక్షణ ఆనందమును మనము పొందుకోవాలి అంటే మనము శుభశుక్రము వంటి గుడ్ ఫ్రైడే యొక్క ముళ్ళ కిరీటమును ధరించుకున్న వారితో ఉండాలి అంటూ జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ప్రియులరా, ఈరోజు ఆ కిరీటమును, అది ఎటువంటి కిరీటమైన కావచ్చు, ఆధ్యాత్మికమైన కిరీటమును కావచ్చు, మానసికమైన ఒత్తిడిని కావచ్చు, బలహీనతను కావచ్చు, ఎటువంటి అవమానమును కావచ్చు, ఆయాసమును కావచ్చు, ఎటువంటి కిరీటమైన అది విశ్వాసముతో ధరించుకుంటూ ఆ శిలువను చూస్తూ విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడని యేసు క్రీస్తు వైపు మన దృష్టిని కేంద్రీకరిస్తూ ఆయన ఏ విధముగా అయితే రక్షణ ఆనందమును అనుగ్రహించడానికి ఇదిగో తన అవమానమును నిర్లక్ష్యము చేసిన వాడిగా ఉన్నట్లుగా మనము కూడా తన రక్షణ ఆనందము మనకు అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి అటువంటి ఆనందంలో ఈ అవమానమును నిర్లక్ష్యము చేస్తూ క్రీస్తు వలె తన స్వరూపంలోనికి, తన రక్షణలోనికి మనలను మనం మార్చుకునే కృప త్రియక దేవుడు మనకు అనుగ్రహించి కాపాడనుగాక. ఆమేన్. ప్రార్థించుదము. మహా గొప్ప కనికరము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభువా, ఈ ముళ్ళును తీసివేయుడి అంటూ అనేకమైన మార్లు మేము ప్రార్థించినప్పుడు, నా కృప నీకు చాలును, నీ బలహీనత యందు నా బలమును కనపరచెదనంటూ నీవు నీ వాగ్దానము అనుగ్రహించిన వాడవై ఉంటున్నావు. ప్రభువా, ఈ మండల కాల ధ్యానంలో నీ ముల కిరీటమును ద్వారా మాకు విమోచన అనుగ్రహించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. నీవు ధరించిన ఆ ముల కిరీటమును మాకు రక్షణ వస్త్రములకు అనుగ్రహించడానికి నీవు భరించిన దేవుడవై ఉంటున్నావు. నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మేమందరము అటు రక్షణ వస్త్రముతో నీ రాకడ కొరకు నిరీక్షిస్తూ, నీ కొరకు కనిపెట్టుకుంటూ, మమ్మల్ని మేము సిద్ధము చేసుకుంటూ, ఇదిగో ప్రభా, నీకు సాక్షులుగా, రాయబారులుగా ఈ లోకంలో వర్ధిల్లుటకు నీ కృపా సహాయం మాకు మెండుగా అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామములో వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. God bless you all and have a blessed day.